ఉదయకాల సమయంలో తండ్రి యొక్క ప్రేమను గురించి మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. Shall we pray? చిన్న ప్రార్థన చేసుకుందామా? Father, we thank you in the name of Jesus. తండ్రి, నీ కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క నామములో నీకు వందనాలు. We thank you for the revelation knowledge which you have given to us. నీ మాకు అనుగ్రహించిన ప్రత్యక్షపరచబడే జ్ఞానమును బట్టి నీకు వందనాలు. We thank you for your love towards us. నీ యొక్క ప్రేమ మా పట్ల ఉన్నందుకు నీకు వందనాలు. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము. Amen. ఆమేన్. So, as you know, we are talking about the love of the Father. నీకు తెలిసినటువంటి ప్రకారంగా తండ్రి యొక్క ప్రేమను గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. We're talking about love. ప్రేమను గురించి మాట్లాడుతున్నాం. So, what is the first commandment according to the Word of God? దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉన్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏమై ఉన్నది? Which says, love the Lord thy God with all your heart, might, mind, soul and strength. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించవలెను అని చెప్తూ ఉంది. So, we must love Him. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. So, there was a question to me. నాకు ఒక ప్రశ్న అనిపిస్తోంది. How can you love somebody if you don't know him? నీవు గనక ఆ వ్యక్తిని ఎరుగక ఉండిన ఎడల అలాంటి వ్యక్తిని నీవు ఎలాగున ప్రేమించగలవు? See, the love between wife and husband grows over a period of time. సాధారణంగా భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి ఒక ప్రేమ అనేటువంటిది కాలక్రమేణా అది పెరుగుతూ ఉంటుంది. Not on the day one. మొట్టమొదటి రోజునే కాదండి ఆ ప్రేమ పెరిగేది. As they spend time together, they begin to grow in their love in every day. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే కలిపి సమయాన్ని గడుపుతూ ఉంటారో దినదినము వారి యొక్క ప్రేమ పెరుగుతూ ఉంటుంది అలాగున. But in the word, I was amazed when this commandment came. How can I love the Lord with all my heart? కానీ నా పూర్ణ హృదయంతో నేను ప్రభుని ప్రేమించాలి అనేటువంటి ఒక ఆజ్ఞ దేవుని యొక్క వాక్యంలో ఉన్నప్పుడు నాకు ఈ ప్రశ్న వచ్చింది, ఎలాగునా దేవుణ్ణి మనం ప్రేమించగలము? Unless you know Him, you cannot love Him. నీవు ఆయనను తెలుసుకుంటేనే తప్ప ఆయనను ప్రేమించలేవు. See, let's go over to 1 John. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 4th chapter, 4వ అధ్యాయము 10th verse. 10వ వచనాన్ని మనం చదువుకుందాము. See, which says, ఇక్కడ ఏమని చెప్పబడుతుందనంటే, here in is love, not that we love God, but that He loved us and sent His Son to be propitiation for our sins. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. It is not that we loved Him, but He loved us. మనం ఆయన ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించినాడు. So when you know that when you know that somebody loves you, that's when if that love is genuine, you love him back. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటారో, అది యథార్థమైన నిజమైన ప్రేమని తెలుసుకుంటారో, అప్పుడు మీరు కూడా ఆ వ్యక్తిని ప్రేమించగలిగిన వాళ్ళు అవుతారు. According to John 3:16, God so loved the world that He gave His only begotten Son. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినటువంటి వాడై తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. So, when you know the love of God, only then you can love Him back. ఎప్పుడైతే నీవు ఆ దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటావో అప్పుడే